హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియదర్శిని ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము దోసకాయ పప్పు చేయబోతున్నామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సమ్మర్ స్టార్ట్ అయింది కదా, ఇలా దోసకాయతో పప్పు చేసుకుంటే ఈజీగా డైజెస్ట్ అవుతుంది. దోసకాయ, బీరకాయ, సొరకాయ ఇలాంటివన్నీ సమ్మర్లో బాగా తినాలండి. ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాడీ డీహైడ్రేట్ అవ్వకోకుండా ఇవి చాలా యూజ్ అవుతుంది. సమ్మర్ టైంలో ఫ్రై రెసిపీస్ అలాంటివి మనం ఎక్కువ తినలేం కాబట్టి ఇలా పప్పుతో వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని చేసుకుంటే మనం తినడానికి బాగుంటుంది. అండ్ మనకి బాడీకి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా వస్తాయి. సో ఇప్పుడు దోసకాయ పప్పు ఎలా చేయాలో చూద్దాము. ఇక్కడ చూసారు కదా, ఒక చిన్న గ్లాసు కందిపప్పు తీసుకుంటున్నామండి. ఇది గిన్నెలో వేసుకొని ఫ్రెష్ వాటర్తో బాగా క్లీన్ చేసుకుందాం. ఈ కందిపప్పుని ఫ్రెష్ వాటర్తో బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటున్నాము. స్టవ్ ఆన్ చేసుకొని ఈ పప్పు వేసుకున్న గిన్నె దాని మీద పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నామండి. ఈ ఆయిల్ కొంచెం వేసుకుంటే మనకి పప్పు తొందరగా ఉడికిద్ది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. మూత పెట్టి ఉడికించుకుందాం. చూడండి, పప్పు చాలా వరకు ఉడికింది. పప్పు ఇలా కంప్లీట్గా ఉడక ముందే కొంచెం ఉడికిన తర్వాతనే మనం ఈ దోసకాయలు, ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకోవాలి. మేము ఇక్కడైతే 2 చిన్న దోసకాయలు తీసుకున్నాము. అవైతే కరెక్ట్గా సరిపోతాయి. దోసకాయ మాత్రం చేదు చూడడం అస్సలు మర్చిపోకండి. ఒక ఆనియన్, 5-6 పచ్చిమిర్చి, 2 టమాటాలు వేసుకుందాం. పసుపు వేసుకుందాం. ఒకసారి ఇవన్నీ కలుపుకోవాలి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియో లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. మూత పెట్టి ఉడికించుకుందాం. మనం వేసుకున్న ఈ టమాటాలు, దోసకాయ ఇవన్నీ కూడా చక్కగా మగ్గాయి. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత కారం వేసుకుందాం. మీ టేస్ట్ని బట్టి మీరు కారం అడ్జస్ట్ చేసి వేసుకోండి. వెల్లుల్లి, ఈ వెల్లుల్లి ఇలా ఉడుకుతున్నప్పుడు వేయడం వలన మంచి అరోమా యాడ్ అయ్యి సూపర్ టేస్టీగా ఉంటుంది. కొంచెం చింతపండు వేసుకుంటున్నాం. చూసారు కదా, ఎక్కువ వేయకండి, ఎందుకంటే దోసకాయ, టమాటా అన్నీ పుల్లగా ఉంటాయి కదా. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర వేసుకుంటున్నాం. ఈ కారం ఇదన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు ఉడికించుకుందాం. పప్పు చక్కగా ఉడికిందండి. చూడండి, ఇలా చూస్తేనే తెలిసిపోతుంది కదా. సో పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీన్ని రుబ్బుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉన్న ఈ రసం అంతా వేరే గిన్నెలో వేసుకొని అప్పుడు దీన్ని రుబ్బుకుంటామండి మేము. ఎందుకంటే ఈ రసం ఉంటే పప్పు మెత్తగా అవ్వదు. కొంతమందికి పప్పు మెత్తగా లేకుండా ఇలా పప్పుగానే ఉంటేనే ఇష్టము. అలాంటి వాళ్ళు డైరెక్ట్గా రుబ్బుకోవచ్చు. రుచికి తగినంత సాల్ట్ వేసి రుబ్బుకుందాం. ఇందులో కొంతమంది టమాటా వేసుకోరండి, కానీ టమాటా వేయాలి. వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. దోసకాయ పుల్లగా ఉంటుంది కదా అని కొంతమంది టమాటా వేరు. ఉట్టి దోసకాయ వేస్తే అంత టేస్టీగా ఉండదండి. 1 కానీ 2 కానీ టమాటా వేస్తేనే ఆ టేస్ట్ డిఫరెంట్గా చాలా బాగుంటుంది. పప్పు రుబ్బుకున్నాము. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని తాలింపుకి కావలసినంత ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది. తాలింపు గింజలు వేసుకుందాం. జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు అన్నీ వేసుకోవాలి. దంచిన వెల్లుల్లి, ఎండుమిర్చి వేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి. మాకైతే కరివేపాకు లేదండి. ఇక్కడ మేము కర్ణాటకలో ఉన్నాం కదా, ఇక్కడ కరివేపాకు అస్సలు దొరకట్లేదు. ఇక్కడ అంతా యూజ్ చేయరు అనుకుంటా. మీరైతే కరివేపాకు వేసుకోండి.
తాలింపు రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పులో వేసుకుందాం. కొత్తిమీర వేసుకుందాం ఫైనల్గా. చూసారు కదా, వేడి వేడిగా దోసకాయ పప్పు రెడీ అయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మా ప్రాసెస్లో చేస్తే మీకు ఎప్పుడు చేసినా కూడా దోసకాయ పప్పు టేస్టీగా ఒకే రుచితో చాలా బాగుంటుంది. వేడి వేడి రైస్లో ఈ దోసకాయ పప్పు వేసుకొని కొంచెం మామిడికాయ పచ్చడి కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే అబ్బా, ఈ టేస్ట్ ముందు ఇంకా అసలు ఏది పనికిరాదండి, అంత బాగుంటుంది. సో మీరందరూ కూడా తప్పకుండా మా ప్రాసెస్లో ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.